మొత్తానికి పిల్ల పెళ్లి జరిగిపోతున్నాయా? మొత్తం మీద అంటున్నారు. ఈ పిల్ల మీద ఏమైనా రిమార్క్ ఉందా? ఆ రిమార్క్ అంటే మరి రోజు ఇంటి చుట్టూ మా వాళ్ళు తెప్పించుకుంటాను. అంటే ఈ పిల్ల తిరిగిపోతా? తిరిగిపోతుంటే చెప్తామయ్యా. రేత్రపూడి జరిగే బాగోతే ఎవరు చూడొచ్చాడయ్యా సాక్ష్యం చెప్పడానికి. మా మంచి పేరు చేశాడు బాబు. ఒరే తమ్ముడు, ఆ పెళ్లి పెట్ట నుంచి లేచి వచ్చారా? ఈ పిల్ల గుణం మంచిది కదా, లేచురా. నా బిడ్డ బంగారు నిప్పు లాంటిది. దాని మీద లేనిపోని నిందలు వేసి దాని బ్రతుకు అన్యాయం చేయకండి. నిజమేనమ్మా, ఈ ఊర్లో ఈ పిల్ల ఇంటి ఎదురుగా ఉంటే ఈ పెద్ద మనిషే నీ కూతురు మంచిది కాదని సాక్ష్యం చెప్తున్నాడే. రాజ్యం, జ్యోతి జ్యోతి మన కూతురా? అవునండి. మీ మాటల్ని భరించలేక, మీ ప్రవర్తన సహించలేక, సంఘం తిడుతుందని తెలిసినా, సమాజం చేదరించుకుంటుందని తెలిసినా తాళి కట్టిన మిమ్మల్ని వదిలి వచ్చాను. మీ నీడ నా బిడ్డ మీద పడితే దాని బతుకు నాశనం అవుతుందని మీకు దూరంగా తీసుకొచ్చాను. అయినా దాని బతుకు బండలు చేశారండి. నేనేదో తెలియక నోటు దురుస్తూ వాగాను. ఆ పిల్ల లాంటిది కాదు, బంగారం. నా మాట నమ్మ వెంకట్రావు. సర్లేవయ్యా, ఈ కూతురు తెలంగాణ ప్లేట్ ఫిరాయించేస్తున్నావా? బాబు బాబు, చిన్నవాడివైనా నీకు దండం పెడుతున్నాను. నా కూతురని చెప్పడం లేదు. దాని బతుకు నాశనం చేయొద్దు. నీ నోటితో నువ్వే చెప్పి ఇప్పుడు కాదంటావేంటయ్యా? తమ్ముడు బాబు బాబు, ఈ గడ్డ మీద రక్త మాంసాలున్న ఏ తండ్రి చేయకూడదు తప్పు చేశారు బాబు. నా బిడ్డ లాంటిది కాదు బాబు. ఈ పిచ్చి తండ్రి చేసిన తప్పును క్షమించి నా కూతురు బెళ్ళలో 3 బళ్ళు వేయి బాబు. క్షమించండి, నేను ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు. బాబు, నాన్న, నువ్వు నా పెళ్లి చూడలనే తాపత్రయంతో ఈ ఊరొచ్చి నీ ఎదురుగానే ఉంటూ నీలో మంచిని పెంచాలని ప్రయత్నిస్తూ నేను కష్టపడి పీట్ల మీద ఒక తెచ్చుకున్న పెళ్లిని బాగా జరిపించావు నాన్న. తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది. ఇదంతా నా నోటి దురుస్తనం వల్లే జరిగిందమ్మా. అగ్ని సాక్షిగా జరగవలసిన నీ పెళ్లి ఈ నాలుగు మూలంగా చెడగొట్టినందుకు ప్రాయశ్చిత్తంగా ఈ నాలుగు మీదే వాత పెట్టుకుంటానమ్మా, వాత పెట్టుకుంటాను. తమ్ముడు నువ్వు పదరా. ఆగండి, జ్యోతిని పెళ్లి చేసుకోకుండా ఈ పందిరి దాటి వెళ్ళడానికి వీల్లేదు. చేసుకోకపోతే ఏం చేస్తావయ్యా? మక్కలు ఎరగదంతాను. పెళ్లి కొడుక వెళ్ళి పెళ్లి మీద కూర్చో. కూర్చోరు తమ్ముడు. పదమ్మా జ్యోతి. ఓ